ఓజీ 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 నిజంగా మెంటల్ ఎక్కిపోతుంది. రోజు రోజుకి ఇంత హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ని ఎవరు భరించలేకపోతున్నారని అనాలి. నిజంగా ఒక్కొక్క పోస్టర్, ఒక్కొక్క ట్రైలర్లో ఒక చిన్న చిన్న గ్లిమ్స్తోనే రచ్చలేపేశారు. అసలు నిజంగా చిత్ర యూనిట్ ఏమీ రిలీజ్ చేయకుండానే ఇంత హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచడం నాకు తెలిసి ఇంతవరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇంత హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతున్నటువంటి సినిమా నాకు తెలిసి ఏదీ లేదంటే నమ్మండి. ఇకపోతే అసలు ఒక్క ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకుండా ఇంత భారీ బిజినెస్, దాదాపు అసలు ట్రైలర్ కూడా కాదు ఏమీ రిలీజ్ అవ్వకుండానే ఓజీ అనే జస్ట్ టైటిల్తోనే 150 నుంచి 200 కోట్ల బిజినెస్ చేసింది అంటే ఓన్లీ ప్రీమియర్ షోస్కి సంబంధించి. అలాంటిది రిలీజ్కి లేదా ఓటీటీ ప్లాట్ఫామ్స్, శాటిలైట్స్, ఇంకొకటి అసలు ఏ రేంజ్లో ఈ సినిమా బిజినెస్ అవుతుందో మనకి ఇప్పటివరకు అర్థం కావట్లా. బిఫోర్ రిలీజే, అసలు చెప్పాలంటే బిఫోర్ ట్రైలర్ రిలీజ్కి సంబంధించే ఇన్ని రికార్డులు ఉంటే రిలీజ్కి సంబంధించి ఓన్లీ నార్త్ అమెరికాలోనే దగ్గర 2 మిలియన్ ప్రీమియర్ షోస్కి సంబంధించినటువంటి టికెట్స్ అమ్ముడుపోయాయి అంటే దాదాపు 20 కోట్ల కలెక్షన్స్ ఓన్లీ నార్త్ అమెరికా నుంచి వచ్చాయంటే ఆలోచించండి. అసలు సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయో. ఇక ఫైనల్లీ ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవుతుందని చెప్పి మార్నింగ్ 10కి అన్నారు. నిజంగా చాలామంది అయితే చిత్ర యూనిట్ని, చిత్ర నిర్మాతల్ని ఓ రేంజ్లో వేసుకున్నారు. ఏంటి మార్నింగ్ అన్నారు రిలీజ్ చేయలేదు, అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి కొంతమంది బూతులు తిడుతున్నారు కూడా. కానీ వాళ్ళకుండే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. నిజంగా ఇంత హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా రిలీజ్ చేయాల్సిందే, అందులో ఎటువంటి ఆలోచన లేదు. అయితే ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే దాంట్లోనే ట్రైలర్ రిలీజ్ కూడా చేస్తున్నారని అనౌన్స్మెంట్ చేశారు. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజంగా గ్లిమ్స్ ఒక పక్క 2 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్నే ఏ రేంజ్లో మనకు చూపించారో మనం ఊహించడానికి కూడా లేదు. అలాంటిది గన్స్ అండ్ ఇది ఫైర్ స్ట్రీమ్ సాంగ్తో ఇంకొక లెవెల్ లోకానికి తీసుకెళ్ళిపోయాడు అసలు తమన్ భయ్య. ఇకపోతే ట్రైలర్ని ఏ రేంజ్లో చూపించబోతున్నారు, అసలు ఏంటి సినిమా, దీంట్లో చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. చాలామంది క్యామియోలు చేశారంటున్నారు, కొంతమంది ఇంట్రడక్షన్స్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏమో ఎలాంటిది ఉంటుందో పక్కన పెడితే సాయంత్రం ఒక 40,000 మందితో ఎల్బీ స్టేడియం హైదరాబాద్లో ఒక భారీ ఈవెంట్ని ప్లాన్ చేశారు. నిజంగా ఈ ఈవెంట్కి పాసులు ఎక్కడ దొరుకుతున్నాయో ఎవరికి అర్థం కావట్లా. 40,000 మంది ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ చేసేసారని కూడా చెప్తున్నారు. కానీ జస్ట్ మీరు ఊహించరు, కూకట్పల్లి లూలు మాల్ దగ్గర ఉన్నటువంటి ఒక లొకేషన్ పెట్టి ఇక్కడ పాసులు దొరుకుతున్నాయి అంట అని జస్ట్ సోషల్ మీడియాలో ఒక వార్త పడేశారు అంతే. నిజంగా చెప్పండి, ఇక్కడికి ఎంతమంది వస్తారో 30,000 40,000 మంది అని అనుకుంటే జస్ట్ పాసులు తీసుకోవడానికే 50,000 మంది అక్కడికి చేరుకున్నారట. నిజంగా ఎవరికి అర్థం కావాలా అసలు ఏం జరుగుతుంది వితౌట్ ఇన్ఫర్మేషన్, అసలు ఇక్కడికి ఎవరు వచ్చారు, ఎలా వచ్చారు అనేది పిచ్చి లేచిపోయిందంట ఒక్కొక్కరికి. అసలు ఏంటి ఈ పిచ్చి ఏంటి, ఈ లోకం ఏంటి, ఈ ఓజీ మ్యానియా ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా సాయంత్రం గనుక ఇంత జస్ట్ ఒక్క సోషల్ మీడియాలో ఒక్క ప్లాట్ఫామ్లో చూసి ఇక్కడ వరకు వస్తే సాయంత్రం ఎల్బీ స్టేడియంని ఊహించుకుంటేనే పిచ్చి లేచిపోతుంది. అలాంటిది 40,000 మందికి టీషర్ట్లు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఇచ్చి ఒకటేసారి వదులుతున్నారట. అంతేకాదు తమన్ భయ్య మ్యూజిక్ ఫెస్టివల్ని ఇక్కడ దడపుట్టిచ్చేస్తాడట. నిజంగా చెప్పాలంటే ఎల్బీ స్టేడియం ఏమైపోద్దో కూడా తెలియట్లా. ఎల్బీ స్టేడియంలో ఉన్నటువంటి బాక్సులన్నింటినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బాబు. నిజంగా ఏ ఈవెంట్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తుందో నాకైతే తెలియదు, కానీ తమన్ వాయించే వాయింపుడికి, సాయంత్రం ఆయన చూపించే రచ్చకి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వామో నిజంగా థియేటర్లే ఏమైపోతాయి అనుకుంటే ఓజీకి సంబంధించి అలాంటి ఎల్బీ స్టేడియంని ఊహించుకోండి. 40,000 మందిలో తమన్ ఓజీకి సంబంధించి మ్యూజిక్ ఫీస్ట్ చేస్తే నిజంగానే ఐ ఫీస్ట్ అనాలి, ఒక రేంజ్లో ఉండబోతుంది. నాకు తెలిసి మీరు హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఇంట్లో ఉండి మంచి హోమ్ థియేటరో లేదంటే టీవీలోనో మంచి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఫోన్లోనో చూడండి తప్ప అవాయిడ్ చేయండి. ఎంత తక్కువగా మనం అక్కడికి వెళ్ళగలిగితే అంత హ్యాపీగా, అంత సేఫ్గా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆ ఎంజాయ్మెంట్ వేరు డెఫినెట్గా. అక్కడికి వెళ్ళి మనం చూస్తే అసలు ఆ కిక్కే వేరు అనుకోవాలి. కానీ బట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా.
అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు అసలు ఈరోజు విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ దగ్గర ఒక కట్అవుట్ ఓపెన్ చేస్తున్నారని చెప్పి మీరు ఊహించరు. 30-40 వేల మంది అక్కడ చేరుకున్నారు. హైదరాబాద్లో ఎక్కడ విశ్వనాథ్ థియేటర్ దగ్గర చుట్టూ ఒక మంచి ఆర్కిటెక్చర్ లాగా ఏర్పాటు చేశారు ఒక ఎంట్రన్స్కి సంబంధించి. అంటే అసలు సినిమా ఇంకా వారం ఉంది, దగ్గర దగ్గర 5 రోజులు ఉంది, అయినా సరే ఈ మేనియా ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నాను కదా, సాయంత్రం కాదు 25వ తారీఖు సినిమా థియేటర్లకి ఓజీ సునామీ చూస్తాం. నిజంగా చెప్తున్నాను కదా, రాసి పెట్టుకోండి. ఇప్పటి వరకు తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటిని మడత పెట్టి లొంగెట్టి తగలెట్టేయడం ఖాయం. నిజంగా అసలు మీరు ఊహించరు ఆ రేంజ్లో ఉండబోతుంది. నేను చెప్తున్నా, సినిమా ఎలా ఉంది, ఏ రేంజ్లో వెళ్తుంది, ఇవన్నీ 3వ రోజుగా 4వ రోజులుగా తెలుస్తాయి. కానీ రికార్డులు మోతంటే ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరోసారి పరిచయం చేస్తుంది. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఏంటో ఇండియాకి జస్ట్ శాంపుల్ చూపిస్తుంది. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మీరు అంటే చాలామంది రేపు ఇంకో సినిమాతోనో అది లాస్ట్ అని అంటున్నారు. కానీ మీరు ఈ క్రేజ్ని జస్ట్ అలా టచ్ చేయించి చూపించి రుచి చూపించి వదిలేస్తే కుదరదు. దీన్ని కంటిన్యూ చేయండి. ఎలాంటి సినిమాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పడాల్సిన సినిమా రా బాబు అని ఇప్పటివరకు అనుకుంటున్నారు. ఈ సినిమా గనక తగిలిందా, ఇప్పటి వరకు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా పవన్ కళ్యాణ్ గారు రేంజ్ ఏంటో చూసాం. ఇప్పటి నుంచి సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో, ఇండియన్ బాక్స్ ఆఫీస్ బద్దలవడం అంటే ఏంటో పవన్ కళ్యాణ్ గారు నిజంగా చూపిస్తారు. అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు తెలుగు సినిమాకి ఉండనటువంటి క్రేజ్ నాకు తెలిసి ఏ ఇండియన్ సినిమాకి ఉండనటువంటి క్రేజ్ ఓజీకి ఉంది. సాయంత్రం 4 గంటలకి ఎల్బీ స్టేడియంలో ఒక మినీ ఓజీ సునామీని మనం చూడబోతున్నాం. ఇంక మీరు రాసి పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా నాకు తెలిసి ఇంట్లో ఎంజాయ్ చేసి ఎంత ఎగురుతారో అది ఎగరండి. కొన్ని థియేటర్స్లో కూడా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారంటున్నారు. ఇంకా కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ తెర మీద పవన్ కళ్యాణ్ గారు అసలు ఆ ట్రైలర్ చూస్తే మంటలెక్కిపోయేలా ఉంది. అసలు గ్లిమ్స్తో అలా తగలెట్టేస్తే ఇంకా ట్రైలర్లో ఎలాంటివి పెడతారు, సినిమాలో ఎలాంటివి పెడతారు, ఏమైపోద్దో కూడా మనం ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది.